చాలాసార్లు అందరూ విద్యార్థులు అనుకుంటూ ఉంటారు, ఇది బేసికల్‌గా గ్రామర్‌లో మొదటి నుండి ఎవరైనా ఇక్కడే స్టార్ట్ చేస్తుంటారు. ఇది చాలా ఈజీ అండ్ ఇది మనకు అన్నీ తెలుసు అన్న భావనలో ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్ దట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కనుక ఎంత కమాండ్ ఉన్నట్లయితే లాంగ్వేజ్‌ని మనం అంత తొందరగా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని అంత తొందరగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఒక ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ యొక్క 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని మనము కొంచెము విభిన్నంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ యూ ఆల్ నో దాట్ యాక్చువల్గా మనకి ఒక హ్యూమన్ లైఫ్, మనిషి యొక్క ఆరిజిన్, మానవ మనుగడ అసలు స్టార్ట్ అయిన కొత్తలో ఈ యొక్క భాష పదాలు ఇవన్నీ ఏమీ లేని సందర్భంలో ఫస్ట్ ఒక మనిషి తను మాట్లాడడం ప్రారంభించిన తర్వాత తను చూసినటువంటి యొక్క వస్తువులకి, తను చూసినటువంటి ఒక జంతువులకి కొన్ని పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఇది ఏ భాషలోనైనా సరే భాషా భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఇలానే నేర్చుకోవచ్చు. అండ్ ఏ మనిషి తను చూసినటువంటి వస్తువులని మరియు పేర్లకి ఏ విధంగానైతే తను ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు పెట్టాడో, ఇట్లా ఆకులుండి ఇట్లా ఏదైతే పెరుగుతూ ఉంటుందో దానికి చెట్టు అని మనం ఇంగ్లీష్లో ట్రీ అని అంటూ ఉంటాము, పేడ్ హిందీలో అయితే. ఇలా అన్ని పదాలకి అన్ని ఒక నేమ్స్ని మనము నౌన్గా చూడడం జరిగింది. ఓకే స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఇలా మనకి ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఫస్ట్ పార్ట్ ఏంటంటే నౌన్ పార్ట్. అండ్ యూ ఆల్ నో దట్ ఇట్ సేస్ అబౌట్ నేమ్స్. ఓకే, నేమ్ ఆఫ్ ఎనీథింగ్, ఎ పర్సన్, ప్లేస్, అ థింగ్. ఓకే, అండ్ విచ్ ఆర్ సీన్ అండ్ విచ్ కెన్ నాట్ బి సీన్. We shall discuss elaborately these topics in the next videos. బట్ ఈ యొక్క వీడియోలో మాత్రం జస్ట్ వాట్ ఈజ్ నౌన్. ఓకే, కాంటెంట్ వర్డ్స్లో మనం యాక్చువల్లీ కాంటెంట్ వర్డ్స్ ఆర్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఓకే, ఒక భాషకి అత్యంత ముఖ్యమైనటువంటి ఫ్లెష్ మరియు బ్లడ్ లాంటిది ఒక కాంటెంట్ వర్డ్స్. అందులో ముఖ్యమైనది నౌన్. ఈ యొక్క నౌన్ గురించి మనకు తెలిసిన తర్వాత, ఓకే, వీ నో దట్ ఈజ్ ఎ ప్లాంట్, వీ నో దట్ ఈజ్ ఎ ఫిష్, ఓకే, అండ్ వీ నో హీ ఈజ్ ఎ మ్యాన్. ఇలా మనకు ఫిష్, ప్లాంట్ అండ్ మ్యాన్ తెలిసిన తర్వాత ఫిష్ ఏం చేస్తూ ఉంటుంది? జనరల్లీ ఆ నీళ్ళలో ఈదుతూ ఉంటుంది, రైట్? ఆ ఈదడానికి కూడా ఆ మనిషి కొన్ని పదాలను మనము స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఈదడాన్ని మనం ఏమంటున్నాం అంటే స్విమ్ అని అంటున్నాం. ఆ యొక్క పనిని తెలియజేసేటువంటి ఈ యొక్క వర్డ్స్ని మనం ఏమంటున్నామంటే వర్బ్ ఫార్మ్స్ అని అంటున్నాం, వర్బ్స్. ఓకే, అండ్ మళ్ళీ ఇందులో కనుక మనం ఎలాబరేట్గా డిస్కస్ చేస్తే స్టేట్ ఆర్ కండిషన్, పొసెషన్ తెలియజేసేటువంటివి. అండ్ మెయిన్ వర్బ్స్ కనుక మనము డిస్కస్ చేసుకుంటే మళ్ళీ ప్రజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ అలా చూసుకోవచ్చు. లెట్ us see that in the next class. బట్ ఈ యొక్క క్లాస్లో మాత్రము వర్బ్ అంటే ఇక్కడ పనిని తెలియజేసేటువంటి పదాలు. ప్లాంట్ ఉంది, ద ప్లాంట్ గ్రోస్. ఓకే, ఎ మ్యాన్ వాక్స్, రైట్? అండ్ ఇలా వాక్, ఫ్లై, గ్రో, సింగ్, డాన్స్ ఇవన్నీ కూడా మనము వర్బ్ ఫార్మ్స్ కిందకి డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, వెరీ గుడ్, నౌన్ అయిపోయింది అండ్ వర్బ్ అయిపోయింది. ఆ తర్వాత మరి నౌన్ గురించి మనం ఇంతకుముందు అనుకున్నాం, ఫిష్, ప్లాంట్, ట్రీ, మ్యాన్, ఎవరైనా కావచ్చు. మనము నౌన్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి మళ్ళీ మనము కొన్ని వర్డ్స్ చూడడం జరిగింది. ఓకే, ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు ఎలా ఉన్నాడు, ఓకే, అతని హెయిర్ ఎలా ఉంది, లేదు అంటే ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువు స్మాల్ ఉందా, బిగ్ ఉందా, లార్జ్, ఇటువంటి కొన్ని వర్డ్స్ని మనము డిస్క్రైబింగ్ వర్డ్స్. ఓకే, అలా మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ని మనం చూడడం జరిగింది. మళ్ళీ ఇలా మనకి ఇంకొక రకమైనటువంటి ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. ఇలా మనం డిస్క్రైబింగ్ చేసేటువంటి వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటున్నాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, నౌన్స్ని ఏ యొక్క నౌన్స్ అయితే యొక్క థింగ్స్, ప్లేసెస్ ఇవన్నీ ఉన్నాయో వాటిని డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్స్ యాడ్జెక్టివ్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ వరకు బాగుంది. నౌన్స్ని డిస్క్రైబ్ చేసేటువంటివేమో యాడ్జెక్టివ్స్, అండ్ నౌన్ చేసేటువంటి ఒక వ్యక్తులు కానీ, ఒక థింగ్స్ కానీ, లేదంటే యానిమల్స్, అవన్నీ చేసే పనులేమో మనం వర్బ్ ఫార్మ్స్ అని అంటున్నాం. అండ్ ఫైనల్లీ కాంటెంట్ వర్డ్స్లో మనం ఎప్పటికీ చూసేది ఏంటంటే, మరి వర్బ్ ఒక పని ఎలా జరిగింది? అతడు భోజనం చేస్తున్నాడు అనుకోండి, ఓకే, లేదంటే ఒక జంతువు ఒకటి పరిగెత్తుతుంది, ఎలా పరిగెత్తుతుంది? అతను నడుస్తున్నాడు, ఈజ్ వాకింగ్. ఎలా నడుస్తున్నాడు? వేగంగా నడుస్తున్నాడా, నెమ్మదిగా నడుస్తున్నాడా అని తెలియజేయడానికి మనము ఇక్కడ ఇంకొక కొత్త సెట్ ఆఫ్ వర్డ్స్ని మనము క్రియేట్ చేయడం జరిగింది. అవే ఏంటంటే యాడ్వర్బ్స్. ఓకే, నౌన్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్. ఈ యొక్క యాడ్వర్బ్స్ ఏం చేస్తాయి డియర్ ఫ్రెండ్స్ అంటే వర్బ్స్ని క్వాలిఫై చేయడంతో పాటు
వర్బ్ ఎలా జరుగుతుంది అనేటువంటి వర్బ్ని క్వాలిఫై చేయడంతో పాటు ఇవి యాడ్జెక్టివ్స్ని కూడా క్వాలిఫై చేస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అనదర్ యాడ్వర్బ్ని కూడా క్వాలిఫై చేస్తాయి. ఓకే, యాడ్వర్బ్స్ క్వాలిఫై వర్బ్స్, యాడ్జెక్టివ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం అనదర్ యాడ్వర్బ్ ఆల్సో. ఇది కూడా మళ్ళీ మనము ఇంకొక వీడియోలో ఎలాబొరేట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 4 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఇవి మనం కాంటెంట్ వర్డ్స్ అని అంటున్నాం. ఓకే, కాంటెంట్ వర్డ్స్లో నౌన్స్, ఓకే, నౌన్స్ను డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్స్ అడ్జెక్టివ్స్, నౌన్స్ ఎలా అయితే పని చేస్తున్నాయో ఆ చేసేటువంటి పనుల గురించి చెప్పడాన్ని వర్బ్ ఫార్మ్స్, ఈ పని ఎలా జరుగుతుంది అని డిస్కస్ చేయడానికి యాడ్వర్బ్స్. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం యాడ్వర్బ్స్ క్వాలిఫై వర్బ్ ఫార్మ్స్తో పాటు అడ్జెక్టివ్స్ అండ్ అనదర్ యాడ్వర్బ్ ఆల్సో. ఓకే డియర్ ఫ్రెండ్స్.